ప్రభు స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతిదినం దేవుని మాట అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 5వ వాక్యములో ఒక భాగాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురిని చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. ప్రభు స్తోత్రం. ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురిని చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. ఎంత మంచి మాట. వివాహం అనేది అన్ని విషయాల్లో ఘనమైందని మనం ఎప్పుడు బాల్యం నుంచి వింటున్నాం. అందులో ప్రాముఖ్యమైన ఘనమైన విషయాలు ఏంటంటే పెండ్లి కూతురుని చూసి పెండ్లి కుమారుడు సంతోషపడటం, పెండ్లి కుమారుని చూసి పెండ్లి కూతురు సంతోషపడుద్ది అనే మాట మనం ఇక్కడ చూడలేదు. కానీ పెండ్లి కుమార్తెను చూసి పెండ్లి కుమారుడు సంతోషపడుతున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. పెండ్లి కుమార్తెను చూసి పెండ్లి కుమారుడు సంతోషపడుతున్నాడు. పోలిక ఎవరికి? నిన్ను చూసి నీ దేవుడు సంతోషపడుతున్నాడు. మనల్ని చూసి దేవుడు సంతోషపడే అంత అంటే ఎంతగా దేవుని చిత్తము భక్త పౌలు గారిలాగా అయితే సంతోషపడతాడు. చాలామంది పితరులైన సేవకులు ఉన్నారు, పెద్ద పెద్దవారు. అలాంటి వారు ప్రాణాలని త్యాగం చేసి నరమాంస భక్షుల మధ్యకి వెళ్ళి సేవ చేసిన వారు ఉన్నారు. వారిని చూసి సంతోషపడతాడు. అపోస్తులందరూ పానార్పణముగా పోయబడ్డారు. అలాంటి వారిని చూసి సంతోషపడతాడు. ఆయన వారిని సంతోషపడే రీతిగా చేయటానికి ప్రభువారిని సిలువేసినప్పుడు అందరూ వదిలిపెట్టి పారిపోయారు. ప్రత్యక్షమై వారితో 2-3 సార్లు మాట్లాడితే కానీ విశ్వాసంలోకి రాలా. అయినా కానీ పారిపోయారు. పేతురు గారిని చూసి వీళ్ళందరిని చూసి నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అన్నాడు. ప్రభువారు అక్కడ ప్రత్యక్షమై కార్యం చేశారు. వదిలిపెట్టలా. మనము దేవుడు మనల్ని చూసినప్పుడు సంతోషపడే రీతిగా మనల్ని దేవుడే యేసయ్య రక్తంతో మలుచుకుంటున్నాడు. ఈ విషయాన్ని దయచేసి అర్థం చేసుకోండి. మనలో స్వరూపం లేదు, సొగసు లేదు. అది మొత్తం యేసయ్య తీసేసుకున్నాడు. చూడనల్లనివాడుగా అయిపోయాడు. దేవుడు యేసయ్యని ఎలా చేశాడంటే మనం చూడనల్లని వాడిగా అసలు ఆశపడం ఆయన చూడటానికి కూడా చూడలేము అంత. అయితే మనల్ని చూసి దేవుడు సంతోషపడటానికి యేసు క్రీస్తు ప్రభు వారిని చూడనల్లని వాడిగా చేశాడు. ఈ మాటతో ఈ దినం ఆత్మదేవుని యొక్క సహాయంతో మీ హృదయాన్ని నింపండి. ఎంత దేవుని యొక్క సమాధానం మీ హృదయాల్లో ఉంటుందో మీరే సాక్షులు. అలాగ ఆత్మదేవుడు యేసయ్య మహిమ కొరకు చూడనల్లని వాడిగా మన కోసం మారిపోయిన యేసయ్య మహిమ కొరకు ఆత్మదేవుడు తన కార్యాన్ని మన జీవితంలో జరిగించునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.